కార్తీక్‌నైతే వాళ్ళ అత్తయ్య పిలిచి, "నీకు దీప ముందే తెలుసు కదా! నీకు ముందే తెలిసి మా ముందు నటిస్తున్నావు కదా!" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. అయినా దీపకి నీకు ఉన్న సంబంధం ఏంటి? మీ ఇద్దరి మధ్యన ఏదో రహస్యం ఉంది కదా! అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న కార్తీక్‌నైతే అనుమానిస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అది వినిన కార్తీక్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. అది చూసిన వాళ్ళ అత్తయ్య అయితే, "మీ ఇద్దరి మధ్యన ఏదో సీక్రెట్ ఉంది. మీ ఇద్దరికీ ఏదో లింకు ఉంది కదా!" అని చెప్పేసైతే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న కార్తీక్ అయితే, "పారు నువ్వు చాలా అపార్థం చేసుకుంటున్నావు. నేను అలాంటి వాడిని కాదు. అక్కడ ఉన్న దీప కూడా అటువంటి మనిషి కాదు. తను చాలా మంచిది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. తనకైతే చాలా గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే, "ఏం నటిస్తున్నావు కార్తీక్" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే, "నువ్వు చాలా పెద్ద అపార్థం చేసుకుంటున్నావు. మమ్మల్ని చాలా అనుమానిస్తున్నావు. నువ్వు అనుకున్నది ఏమీ లేదు అక్కడ" అని చెప్పేసైతే చాలా గట్టిగా అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీపాను గాని ఇంట్లో నుండి పంపించేసావో నీకేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసైతే కార్తీక్ అయితే వాళ్ళ అత్తయ్యతో చెప్తూ చాలా గట్టిగా అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.